మరోవైపు భారత వాయుసేన జరిపిన లక్షిత దాడుల తర్వాత పాకిస్తాన్ బలగాలు మంగళవారం సాయంత్రం 5:30 నుంచి భారత సరిహద్దుల్లో గ్రామాలే లక్ష్యంగా ఇష్టారీతిన కాల్పులకు తెగబడుతోంది. మొదట నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని సరిహద్దు గ్రామాలపై పాక్ బలగాలు తూటాల వర్షం కురిపించిన పాక్ బలగాలు ఈ ఉదయం ఉరి సెక్టార్లోని భారతీయ సైనిక పోస్టులపై కాల్పులకు తెగబడ్డాయి. అయితే ఈ కాల్పుల్లో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని కశ్మీర్ పోలీసులు తెలపగా మరి కాసేపటికే రాజౌరి, నౌషెరా సెక్టార్లలో పాక్ వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి భారత గగనతలంలోకి చొచ్చుకొని వచ్చాయి. అయితే భారత వైమానిక దళానికి చెందిన జెట్ ఫైటర్లు వాటిని సమర్థంగా వెనక్కి తిప్పికొట్టాయని సైనిక అధికారులు తెలిపారు. ఈ సమయంలో పాక్ యుద్ధ విమానాలు బాంబులను వదులుతూ వెళ్లినట్లు వెల్లడించాయి. ఈ బాంబులతో ఎలాంటి నష్టం జరిగిందనేది ఇంకా తేలాల్సి ఉందని అధికారులు తెలిపారు. తాజా పరిణామాలను దృష్టిలో పెట్టుకుని లేహ్, జమ్మూ, శ్రీనగర్, పఠాన్కోట్ విమానాశ్రయాల్లో హై అలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా గగనతలంలో పౌర విమానాల రాకపోకలపై నిషేధం విధించారు. అంతకుముందు వేర్వేరు ప్రాంతాల్లో తేలికపాటి ఆయుధాల నుంచి ఆటోమేటిక్ 120mm మోటార్లను కూడా పాక్ బలగాలు ప్రయోగించాయి. ఈ కాల్పుల్లో అక్నూర్ సెక్టార్లో 5గురు భారత సైనికులు గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. పూంచ్ పరిధిలోని మాన్కోట్ సెక్టార్లో దాయాది దళాల గుళ్ల వర్షానికి 2 ఇళ్లు ధ్వంసమయ్యాయి. మంగళవారం ఒక్కరోజే దాదాపు 12 సార్లు పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచినట్లు భారత సైన్యం తెలిపింది. తొలుత నౌషెరా సెక్టార్లో మొదలైన ఆగడాలు నియంత్రణ రేఖ వెంబడి దాదాపు 55 ప్రదేశాల్లో కొనసాగాయి. పాక్ కాల్పులను భారత సైన్యం ధీటుగా తిప్పికొట్టింది. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న రాజౌరి, పూంచ్ సెక్టార్ల సమీపంలోని పాక్ పోస్టులను 5ంటిని మన సైన్యం ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారీ ఎత్తున పాక్ సైనికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని భారత సైన్యాధికారి ఒకరు తెలిపారు. అటు భారత వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ ప్రతిస్పందించవచ్చన్న అనుమానాలపై కశ్మీర్లోని వ్యూహాత్మక సైనిక స్థావరాల్లో ముందస్తు జాగ్రత్తగా విద్యుత్తును నిలిపివేశారు.